హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంచక్కా ఈజీగా రెడీ చేసుకునే బొంబాయి రవ్వతో స్వీట్. ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ విధంగా ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలో 1.5 కప్పు పాలనైతే తీసుకుంటున్నానండి. నేను పచ్చి పాలనే తీసుకుంటున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ అన్నమాట. 1.5 కప్పు పాలని యాడ్ చేసుకొని ఈ పాలు చక్కగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. సన్నగా ఉండే బొంబాయి రవ్వను తీసుకోండి. కొంచెం లావుగా ఉన్నదైతే కొద్దిగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. నేను సన్నగా ఉన్నది తీసుకుంటున్నాను కాబట్టి బొంబాయి రవ్వని ఈ విధంగా మరుగుతున్న పాలల్లో యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ యాడ్ చేసామంటే మనకి బొంబాయి రవ్వ అనేది ఉండలు కట్టకుండా చక్కగా పాలల్లో మిక్స్ అవుతుంది. చూసారా, ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం ఈ విధంగా కలుపుకోవాలి. అడుగంటకుండా మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అది సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా అవుతుంది. ఇలా అవుతున్నప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా 2 స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఆ నెయ్యి కూడా ఈ రవ్వలో చక్కగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి చల్లారే వరకు ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నానో అదే కప్తో 1 కప్పు వాటర్ని కూడా తీసుకొని ఆ షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ, చూసారా షుగర్ మెల్ట్ అయింది. అవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనకు పాకం అనేది అవసరం లేదు, కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మన గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, ఆ విధంగా అయితే సరిపోతుంది. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రవ్వ మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయింది. మనం చేత్తో టచ్ చేయడానికి సరిపడా చల్లారితే సరిపోతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా ట్రేలోకి తీసుకొని మనం చక్కగా మ్యాష్ చేసుకోవాలి. చక్కగా సాఫ్ట్గా మనకి ఈ విధంగా మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ రవ్వ అంతా కొంచెం మ్యాష్ చేసుకుంటూ మెత్తగా ముద్దలాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఇందులో ఒక చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని అండ్ ఆ సోడా కలవాలి కాబట్టి కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని ఆ బేకింగ్ పౌడర్ అంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇంకొక 4 to 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే మనకి సాఫ్ట్ డో అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన డోలు ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న బాల్స్గా చేసుకొని మనం ఈ విధంగా ఒత్తుకుంటే మనకి ఈ షేప్ అనేది వస్తుందండి. సైడ్స్ పగుళ్ళు అనేవి లేకుండా ఈ విధంగా మనం చిన్న బౌల్స్గా చేసుకొని ఒత్తుకుంటే మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి. చూసారు కదా, నేను ఇవన్నీ చేసేసుకున్నాను. 1 కప్పు రవ్వకి చూసారా ఇన్ని విధంగా అయినాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం రెడీ చేసుకున్న వాటిని ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ లోపల వరకు ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు ఫ్రై అవ్వవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ బేకింగ్ సోడా కలిపేసాము అంటే ఈ విధంగా ఆయిల్లో వేసినప్పుడు విడిపోయి సరిగ్గా రావు. అందుకు చిటికెడు బేకింగ్ సోడా వేస్తే సరిపోతుందండి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము. ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా తీసేద్దాము. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
మిగిలిన వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిగిలిన ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని అవి కాస్త చల్లారిన తర్వాత మనం షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఇవి కాస్త చల్లారాయి. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి. ఇవి మనం రెడీ చేసుకున్న ఇవి చల్లారిపోతే సరిపోతుందండి. మనకు కరెక్ట్గా పీలుస్తాయి షుగర్ సిరప్ అనేది. షుగర్ సిరప్లో వేసేసి ఒక 15 మినిట్స్ పాటు మనం షుగర్ సిరప్లో ఉంచేసుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని షుగర్ సిరప్లో ఒక 15 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. వదిలేసి వేరే బౌల్లోకి మనం ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా షుగర్ అనేది అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఇప్పుడు వీటిని వేరే బౌల్లో తీసేసుకొని మిగిలినవి కూడా అదే విధంగా వేసుకొని మనం తీసుకున్నామంటే మనకి రవ్వతో చేసుకునే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా జ్యూసీగా వచ్చాయి. పైనుంచి కాస్త షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే రవ్వతో స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.